కేటీఆర్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే కేటీఆర్ ఆల్రెడీ కొంత రాజకీయాలకు విరామం తీసుకున్నట్టే తెలుస్తూ ఉంది. సో మరి ఆ ప్లేస్లో కవిత చాలా యాక్టివ్ అవుతున్న విషయం మనందరూ కూడా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం, ఇటు హరీష్ రావు ఆల్రెడీ తను ఏదనుకుంటున్నాడో అది చేసుకుంటూ పోతా ఉన్నాడు. త్వరలో బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేసే ప్లాన్లో ఆయన ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇటు ఆర్ఎస్పీ కూడా కొంచెం రేస్లో ముందున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇంకా ఆర్ఎస్పీ గురించి కొంత ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో గురుకులాల విజిట్ అని చెప్పేసి గురుకులాల దగ్గరికి పోయి ఆయన కట్టినటువంటి ఆయన ఎప్పుడైతే గురుకులాలు స్టార్ట్ చేసినో ఏ విధంగా గురుకులాన్ని ప్రజలు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఆయన వైఫల్యాన్ని, గురుకులాల్లో ఆయన దాచిపెట్టినటువంటి వైఫల్యాన్ని మొత్తం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టు చూపిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ ఎంట్రీ లేదని చెప్పేసి ఎవరిని కూడా దగ్గరకు కూడా రానియలేదు. మరి గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఆర్ఎస్పీ అలాంటి నిబంధనలు పెట్టినప్పుడు ఆ నిబంధనలు తుంగలో దొక్కి ఆ నిబంధనలకు విరుద్ధంగా, ఆయన పెట్టిన నిబంధనల విరుద్ధంగా ఎలా తన యొక్క తాబేదాలను పట్టుకొని గురుకులాలకు పోతా ఉన్నాడు. ఈరోజు గురుకులాల వెనక, ఈ ఘటన వెనక జరుగుతున్నటువంటి సంఘటనల వెనక ఎవరున్నారు? ఆర్ఎస్పీ నీ అనుచరులు లేరా? మేము పక్కా అడుగుతా ఉన్నాం, పక్కా చెప్తా ఉన్నాం. ఇది బరాబర్ అది రాజకీయ నాయకుల కంటే ముందు మేమే చెప్పినాం, ఆర్ఎస్పీ గారే దీని వెనకాల ఉన్నారు, ఆర్ఎస్పీ గారే, మాకు ఆర్ఎస్పీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి అని ఎప్పటి నుంచో కూడా మొత్తుకుంటా ఉన్నాం. గురుకులాలలో కాంట్రాక్ట్ టీచర్లంతా రిక్రూట్ చేసింది నీకు సంబంధించిన వాళ్ళే, నీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే, ప్లస్ నీ తాబేదారులే. ఒకటి కాంట్రాక్టర్ ఎవరా అంటే మొత్తానికి నీకు సంబంధించిన బినామీలే. వాళ్ళ ఫుడ్ సంబంధించినటువంటి ఆ గ్రాసరీస్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళే. ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నారు. రీసెంట్గా ఒక నెల 2 నెలల క్రితము గురుకులాల సెక్రటరీగా రీసెంట్గా అపాయింట్ అయినటువంటి గురుకులాల సెక్రటరీ గారు వీళ్ళందరినీ తీసేస్తా అని చెప్పేసి అంటే ఆనాడు నువ్వు ధర్నా చేసినావు. ఈరోజు అదే కోపంతో నువ్వు మళ్ళీ ఈ గురుకులాలన్నింటినీ కూడా నాశనం చేయాలని చెప్పేసి పేద ప్రజలను ఈరోజు నువ్వేమో ఆల్రెడీ నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో పేద ప్రజల బ్యాక్గ్రౌండే, కానీ నువ్వు ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత ఏనాడు కూడా పేద ప్రజలు పట్టించుకోలేదు. ఐపీఎస్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు కానీ కేవలం నీ ఇమేజ్ కోసం ప్రాపకం తప్ప వేరే ప్లాన్ చేయలేదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. ఇంకొక విషయం కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఆర్ఎస్పీ అనే వ్యక్తి ఈరోజు గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఘటనల వెనుక, ఈ మరణాల వెనుక ముఖ్యమైన కారకుడు. ఎందుకు అంటే ఆర్ఎస్పీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్లు చేసిండు, నిర్దాక్షిణ్యంగా అమాయకమైనటువంటి వాళ్ళను ఇన్ఫార్మర్ల నెపంతో ఈరోజు ఎన్కౌంటర్ చేసినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఆయనకేం ఈ మర్డర్లు ఇలాంటివి కొత్త కాదు, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడే మర్డర్లు చేసిండు, ఇప్పుడు ఏం కొత్త కాదు. ఆయనకేం జాలి దయ అలాంటివి ఏమి ఉండవు ఆయనకి. సో ఇప్పటికైనా కానీ ఆర్ఎస్పీ తన తీరు మార్చుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో గురుకులాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఒక విద్యావేత్తగా లేకపోతే నువ్వు ఆనాడు అవలంబించే విధానాలతోటి ఒకసారి సీఎంను కలిసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేయి. అంతేగాని ఈరోజు ఈ విధంగా నువ్వు ఏదో బురదల్లే ప్రయత్నం చేద్దామంటే కుదరదు అని చెప్పేసి మేమైతే కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఆర్ఎస్పీ గారు తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ కొంచెం బుద్ధి తెచ్చుకో ఆర్ఎస్పీ. నీ విషపు ఆలోచనలతోటి, నీ యొక్క విలనిజం ఆలోచనలతోటి దయచేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మిత్రులారా, దయచేసి ఆర్ఎస్పీ ఇప్పటికైనా కానీ కొంత తన తీరు మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆర్ఎస్పీ మీద గౌరవం ఉన్నది, ఇప్పటికీ ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తప్ప వేరే ఉద్దేశం కాదు అనేది గుర్తుపెట్టుకోని చెప్పేసి